అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎవరు గొప్ప? దయచేసి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీ కామెంట్ ఎవరు గొప్పో నాకు తెలియజేయండి. ఒక సన్నివేశంలో ఈ 5 వేళ్ళు ఒక వేలుతో ఒకటి తగాదా పడుతున్నాయి. దేనికోసం? ఎవరు గొప్ప అనే అంశంపై. ఈ బొటనవేలు స్టార్ట్ చేసింది నేను మీ అందరికన్నా చాలా గొప్ప. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్. అలాగే ఏ వ్యక్తి అయినా మీరు చూపించేది నాతోనే. నేను చాలా బల బలం ఉంది. విజయానికి నా చిరునామా. ఏకలవ్యుడు కూడా దీంతోనే సక్సెస్ అయ్యాడు అని తన గొప్పతనం చెప్పుకుంటోంది ఈ బొటనవేలు. అలాగే చూపుడు వేలు. చూపుడు వేలేం తక్కువ తినలేదు. ఇది కూడా ఎక్కువ చెప్పుకుంటోంది. ఎవరినైనా అధికారం చూపించాలన్నా, ఎవరైనా డిమాండ్ చేయాలన్నా చూపుడు వేలు కావాలి. సో, అధికారం నాది అని చెప్పి ఈ వేలు నేనే గొప్ప అని చెప్తోంది. ఈ మిడిల్ ఫింగర్ మొత్తం 5 ఫింగర్‌లో నేను మీకన్నా చాలా హైట్‌లో ఉన్నా. నాకు ఇటుపక్క ఇద్దరు, ఇటుపక్క ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఇటుపక్క ఇద్దరు, ఇటుపక్క ఇద్దరు సైనికుల్లా ఉన్నారు. నేను ఒక రాజుని అని ఆ రాజరిక గర్వం ఆ మిడిల్ ఫింగర్‌లో ఉంది. అలాగే ఉంగరం వేలు. ఈ ఉంగరం వేలు మనం కొంచెం సంపాదించి మంచి డబ్బులు గనక గోల్డ్ గనక ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ మనం ఉంగరం వేలుకి పెడతాం. ఉంగరం వేలు ఏం చెప్తుందంటే, నీకు కొంచెం డబ్బులొచ్చి ఉంగరం గనక కొనుక్కుంటే ఫస్ట్ నా వేలుకే పెడతావు. మిగతా వేలుకి పెట్టవు. అంటే నాది కనకం. ఓకే. నేను సువర్ణం. నా వేలు సువర్ణం. సో, ఇంత హోదా ఉంది నా దానికి అని చెప్పి ఈ వేలు చెప్తుంది. అయితే ఇవన్నీ దెబ్బలాడుకుంటున్నాయి. ఈ వేలు దగ్గరికి వచ్చేటికి ఇవే డిసైడ్ చేస్తున్నాయి. ఇదొక వీక్ ఫింగర్. నీకు అంత సీన్ లేదు అని చెప్పి ఈ 4 డిసైడ్ చేసేసాయి. సో, వీళ్ళే కొట్టుకుని చివరికి బ్రహ్మ దగ్గరికెళ్లారు. బ్రహ్మ దగ్గరికెళ్ళి బ్రహ్మ కనిపించగానే నమస్కారం చేశారు. నమస్కారం చేయగానే బ్రహ్మ అడిగారు, "ఏంటి ఇట్లా వచ్చారు?" అని. అయితే బ్రహ్మకి ఈ వేళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఒకళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ఈ బొటనవేలు చెప్పింది, మేమందరం ఈ 5 వేళ్లలో ఏది గొప్ప అనే అనుకుంటున్నాం. అయితే నేనేమనుకుంటున్నానంటే, నేను గొప్ప. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగు, విక్టరీ అన్నీ చెప్తుంది. అట్లాగే మొత్తం ఏ వేలుకి ఆ వేలు అన్నీ చెప్పుకున్నాయి. చెప్పిన తర్వాత అయితే ఇక్కడ కూడా బ్రహ్మ ముందు కూడా చిటికెన వేలు ఏం మాట్లాడట్లేదు. అయితే బ్రహ్మ చిటికెన వేలు ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు అని బ్రహ్మ అడిగారు. అయితే చిటికెన వేలు ఏం చెప్పిందంటే, నేను మీకు నమస్కారం చేసినప్పుడు ఈ 5 వేళ్లలో ఫస్టు ఈ వేలు చిటికెన వేలు మాత్రమే మిమ్మల్ని చూసింది. అంటే నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఈ 5 వేళ్లలో ఫస్ట్ నా వేలే ఉంది. నేనే మీ దర్శనం చేసుకున్నాను అని చెప్పగానే బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. అలాగే మిగతా వేళ్ళు కూడా. అంటే మేబీ మన దగ్గర గోల్డ్ ఉండొచ్చు. ఓకే. నేను గొప్ప ఇది హుందాలో అది అనుకోవచ్చు గానీ కాదు. అలాగే అధికారం కూడా ఏమి సాధించలేదు. అలాగే నేను చాలా బలవంతుడిని అని చెప్పినా అది కూడా ఏం ఉపయోగం లేదు. సో, ఫైనల్‌గా ఏంటంటే నేను మిమ్మల్ని చూడగలిగాను. అలాగే నాలో ఇంకొక మంచి క్వాలిటీ ఉంది. నేను రిలేషన్స్‌ని బిల్డ్ చేస్తాను. సప్తపదిలో కూడా నా వేళ్ళు పట్టుకుని ముందుకు వెళ్తారు. సో, బలహీనుడు అని నలుగురు అనుకున్న సప్తపదిలో నా వేలే ఉపయోగిస్తారు. అందువల్ల బలహీనుడైన మాత్రాన తక్కువ అంచనా వేయకండి. సో, ఈ చిన్న కథలో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు.
ఎవరు గొప్ప అనేది మనం డిసైడ్ చేయకూడదు. అది కాలం డిసైడ్ చేస్తుంది. కాలంతో పాటుగా మన ప్రయత్నం డిసైడ్ చేస్తుంది. హోప్ మెసేజ్ మీకు నచ్చినట్టుగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.